మనందరి జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయండి. అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నా, దేవుడు నాకు తోడుగా ఉండాలి. నేను ఇలా ప్రయత్నిస్తున్నా, ఈ ప్రయత్నంలో దేవుడు తోడు నాకుండి దేవుడు నాకు సహాయం చేయాలి. నా ఆలోచన దేవుడు సఫలపరచాలి, నా కోరికను దేవుడు నెరవేర్చాలి, తీర్చాలని చెప్పేసి మనము ఆశపడుతుంటుంది దేవుడు సంతృప్తి పరచాలని. అయితే ప్రియులారా, ఎలాంటి కోరికలను దేవుడు సంతృప్తి పరుస్తారు, ఎలాంటి ఆశను దేవుడు నెరవేరుస్తారు, ఎలాంటి ప్రయత్నంలో దేవుని తోడు దేవుని కృప మనకు ఉంటుంది అనేది ఈరోజు మన వాక్యంలో ఆలోచిద్దాం ప్రియులారా. నిజంగానే మన జీవితంలో కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోవడానికి కూడా కారణాలు మన ఆలోచనలేనండి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దామండి. బైబిల్లో ఒక సందర్భం చూద్దాం ప్రియులారా. నిమ్రోద్ గారి కాలంలో ప్రజలందరూ ఏం చేస్తారంటే, వారు ఒక గోపురం కట్టాలని వాళ్ళు ఆలోచిస్తారు. అయితే వాళ్ళు చేసే ఆ పనిలో దేవుడే అడ్డుకొని మరి అది మధ్యలో ఆగిపోయేలా చేస్తారండి. ఒకసారి ఆ మాట చూద్దామండి. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయం 1 వచ్చిన కానికి, భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకుని ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశంలో ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చిన వారండని ఒకరితో ఒకరు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికలను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకున్న వారందరినీ మాట్లాడుకొనగా. ఏంటండి వీళ్ళు ఎలా ఆలోచించారంటే, ఒక గోపురం కట్టాలనుకున్నారు, ఒక పట్టణాన్ని కట్టాలనుకున్నారు, మంచిదే. కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఆ గోపురం అనేది ఆకాశం అంత ఎత్తైనది, శిఖరం కంటే ఎత్తు, అంత గొప్పగా వీళ్ళు అంత ఎత్తుగా వీళ్ళు కట్టాలనుకున్నారంట. నేను అక్కడ ఆలోచించాలండి, దేవుని పర్మిషన్ తీసుకున్నారండి ప్రియులారా. అసలు ఇలా ఉండాలి, ఏం చేయాలి ప్రభు మీరు కట్టాలనుకున్నాను ఆలోచించారండి. లేదండి, గొప్పగా కట్టేయాలి అని ఆలోచించారు. ఇంకా రెండవది ఏంటంటే, పేరు సంపాదించుకుందామని ఆలోచించారంటే ప్రియులారా. పేరు సంపాదించుకుందామని ఆలోచించారంటే, మనం ఇంత పెద్ద గోపురం కట్టేసాము, ఎత్తైన గోపురం మనం కట్టేసాము, మనల్ని మించిన వాళ్ళు ఎవరో లేరు, అసలు మన తర్వాత ఎవరు ఇంతవరకు కట్టలేదని చెప్పేసి వీళ్ళ ఘనత కోసము, వీళ్ళ మెప్పు కోసము వీళ్ళు ఆలోచించారంటే ప్రియులారా. ఈ ఆలోచనలు దేవుడు చూశారు కాబట్టి ఏం చేశారంటే, దేవుడు తర్వాత అడ్డుకుంటారండి. అక్కడ వారి భాష అంతా కూడా తారుమారు చేసేసి దేవుడు ఆ పని అడ్డుకుంటారు ప్రియులారా. ఆ గోపురం కట్టకుండా, అలా పట్టణం కట్టకుండా మధ్యలోనే ఆపేస్తారు ప్రియులారా. ఎందుకంటే ఈ రోజున మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవడానికి, మన ఆలోచనలో నెరవేరకపోవడానికి, మన కోరికలు నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే, మనము కూడా మన సొంత ఆలోచన బట్టి మనం ఉంటున్నామండి. మనము కూడా మన ఘనత కోసం మనం పని చేస్తున్నామా, మన ఘనత కోసం ఆలోచిస్తున్నామా, ఉద్యోగం కోసం దేవుడికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం, కానీ ఆ ఉద్యోగం అనేది దేవునికి మహిమకరంగా చేస్తున్నామా, లేదా మనకు ధనవంతులు అయిపోవాలి, విస్తారంగా డబ్బు సంపాదించాలి మనం ఆలోచిస్తున్నామా, బిజినెస్ చేయాలని దేవుడి కోసం దగ్గరికి వస్తున్నామో ఈ ఆలోచన ఉంటుంది, కానీ ఇక్కడ దేవుడి ఘనత కోసం ఆలోచిస్తున్నామా, లేదా మనం గొప్పలం అయిపోవాలని ఆలోచిస్తున్నామా, పరిచర్య చేయాలని ఎంతో కోరిక ఉంది, ఎంతో ఆశ పెట్టుకుంటున్నాం, కానీ ఆ పరిచర్య చేయాలని ఆలోచన దేవునికి మహిమకరంగా చేయాలని కోరుకుంటున్నామా, లేదా ప్రేమ సంపాదించాలని, గొప్పలు అయిపోవాలని, అందరూ గుర్తించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామా. ఎలాంటి ఆలోచనలతో మనం ఎలాంటి తలంపులతో మనం ఉంటున్నాం ప్రియులారా. మన ఆలోచనలో సఫలపరచాలి అంటే, మన కోరికలు నెరవేరాలి అంటే, మన తలంపులు నెరవేరాలి అంటే, మన ప్రయత్నాల్లో దేవుడు తోడు ఉండాలి అంటే మనం ఏం చేయాలంటేనండి, మన ఆలోచన ఎలా ఉండాలంటే పౌలు గారు అంటున్నారండి. ఒకసారి మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31 వచనం చూడండి. 31 వచనము, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలంటే, మనం ఏ పని మొదలు పెట్టినా, దేని గురించి ఆలోచించినా దేవునికి మహిమ రావాలి. ఇదిగో నేను పలానా ఉద్యోగం చేయాలనుకున్నా, నేను చేసే ఉద్యోగం వల్ల దేవుని నామానికి మహిమ రావాలి, నేను చదువుకునే చదువు వల్ల దేవుని నామానికి మహిమ రావాలి, నేను చేసే పరిచర్య దేవుని నామానికి మహిమ రావాలి. ఇలా అన్ని విషయంలో కూడా మనం దేవుని ముందు పెట్టుకోవాలండి. ఇలాంటి ఆలోచనతో ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో అడుగున దేవుని తోడు, దేవుని కృప మనకు ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచైనా జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, దేవుని యొక్క కృప ఎప్పుడు ఉండాలనుకుంటున్నారా, దేవుని తోడు ఉండాలనుకుంటున్నారా, అయితే మనం చేయాల్సింది ఒక్కటేనండి, నా చదువు దేవుని కోసము, నా ఉద్యోగం దేవుని కోసము, నా వివాహము దేవుని కోసము, నా యొక్క పరిచర్య దేవుని కోసము, నా యొక్క ఆరాధన దేవుని కోసము, నా ప్రార్థన దేవుని కోసము, నేను చేసే ఫాస్టింగ్ దేవుని కోసము. అన్ని విషయంలో కూడా దేవుని నామానికి మహిమ రావాలి, నాకు కాదు.
దేవునికి ఘనత రావాలి, నాకు కాదు. దేవుడు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. దేవుడి నామం అంతకంతగా హెచ్చించబడాలి, నేను నేను మరుగు చేయబడాలని అలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామంటే, మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని ఎప్పుడైతే హెచ్చిస్తామో అప్పుడే మనము విజయాన్ని చూస్తాం ప్రియుల. అప్పుడే మనము గొప్పగా నిలబడతాం ప్రియుల. దేవుడు మనల్ని నిలబెట్టుకుంటారండి, మన ఆశను తృప్తిపరుస్తారు ప్రియుల, మన ఆలోచనలు నెరవేరుస్తారు ప్రియుల. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మన ఘనత కోసం కాకుండా దేవుని ఘనత కోసం ఆలోచిద్దాం ప్రియుల. దేవుని మహిమ కోసం మనం ఆలోచిద్దాం ప్రియుల. ఎంతో మంది ఈ రోజున ఎందుకు కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారంటే, ఎందుకు కొంతమంది ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అయిపోతున్నారంటే, ఒకవేళ నీవు కూడా ఇలా ఆలోచిస్తున్నావేమో, ఫేమ్ సంపాదించాలనో లేదా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, దేవుని కోసం కాకుండా నీ కోసం ఆలోచిస్తున్నావేమో, దేవుని నిర్ణయం తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు నమ్మేసి వెళ్ళిపోతున్నామేమో. సొంత నిర్ణయాలు మన జీవితానికి మంచిగా తాగండి, దెబ్బతింటాం ప్రేరణ. ఏది శ్రేయస్కరమో దేవునికే తెలుసండి, ఏది మన జీవితానికి ఉపయోగపడుతుందో దేవుడి కంటే ఎవ్వరికీ తెలియదండి. కాబట్టి దేవుడి మీద ఆధారపడి దేవుని మహిమ కోసం మనం అడుగులు వేద్దాం ప్రియులారా. ఈ రోజున ఏ పనిలో మనం ఉన్నా, మనం పరిచయం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కానీ ప్రియులారా, దేవుడి నామం కోసం మనం తీయాలి ప్రియులారా. మనుషుల మెప్పు కోసం వద్దండి. మనుషుల మెప్పు కోసమో మనం గుర్తింపు పొందాలన్నా, మనల్ని ఎవరు మెచ్చుకోవాలన్నా, మనల్ని ఎవరు చూడాలని చెప్పేసి మనం చేస్తూ ఉంటే అది ఎక్కువ కాలం నిలబడదండి. ఆ ఆశలు ఎక్కువ కాలం ఉండవండి, అవి అంతరించిపోతాయి ప్రియులారా. కాబట్టి దేవుడి కోసం ఈ రోజు నుంచి మనం అడుగులు వేద్దాం ప్రియులారా. దేవుని ఘనత కోసం మనం చేద్దాం ప్రియులారా. అలాంటి మంచి మనసును, అలాంటి తగ్గింపు కలిగిన మనసును దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్.